4 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనలో ఆ దైవికమైన ఆత్మ లేని ఎడల దేవుడు అంగీకరించలేడు. 23లో చెప్పబడింది, అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆయన ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలి? యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించాలి అని తండ్రి కోరుచున్నాడు అని రాయబడింది. ఎట్లా ఆరాధించాలంట చెప్పాలందరూ? యథార్థంగా ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలని ఎవరు కోరిక? అదే చదవాలి. ఆ లాస్ట్ లైన్ 2 లైన్ చదవండి. 23వ వాక్యంలో లాస్ట్లో తాను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎవరు కోరుతున్నది? తండ్రి కోరుతున్నాడండి. ఆయన ఆరాధించే వాళ్ళు ఏదో వచ్చి ఇక్కడ లేటుగా వచ్చి అట్లా ఇట్లా చూసేసి ఆ టైం వెనకాల చూసుకునేసి వాళ్ళ మీద పగ పెట్టుకొని వీళ్ళ మీద ద్వేషం కక్కేసి వాళ్ళని తిట్టేసి వీళ్ళ మీద మొహం తిప్పుకొని ఇట్లా పోతా ఉన్నామంటే నాశనం దగ్గరైందని అర్థం. ఏం దగ్గర అవుతుంది? నాశనం, జీవితానికి నాశనం వచ్చేసింది. మందిరంలో వచ్చి కూడా నువ్వు చేదు హృదయముతో పోతున్నావు చూడు. పక్కన వాళ్ళంటే గిట్టకుండా జీవిస్తున్నావు చూడు. ఎదురింటి వారైతే విషచూపు చూస్తున్నావు చూడు. ఇది శరీరం. ఏంటది? దేవుడు అదే చెప్పాడు. శరీరములో అస్సలు సబ్జెక్టే మార్చేసాడు నాకు దేవుడికి. సబ్జెక్ట్ వేరే, బట్ దేవుడు ఇప్పుడు చెప్తున్నది నేను చెప్పాలి. నువ్వు బైబిల్ ఎత్తుకున్నావు, నువ్వు బాప్తీసం తీసుకున్నావు, ఇక నువ్వు జీవించేవాడిని నేను కాదు అని జీవించాలి. క్రీస్తు జననము, అందుకే నేను డిసెంబర్లో బాప్తీసాలు ఇస్తాను. ఎందుకంటే క్రీస్తు జన్మించిన రోజులు నీ హృదయంలో జన్మించాలని సంవత్సరంలో ఒక్కసారి బాప్తీసం ఇస్తున్నాను. అది డిసెంబర్లో, అది 40 రోజులు అయిన తర్వాత ఇస్తున్నాను. ఇక్కడ ఎంతమంది అయినా సరే, నాకు ఒక 2 వ్యక్తులను చూపించాడు. వాళ్ళకి చెప్పేశాను పదే వాళ్ళిద్దరూ లోబడ్డా. వాళ్ళ ఇష్టం. అలా సేవకుడు దేవుడు బయలుపరిచేది ఆయన అంత సామాన్యంగా బయలుపరచడో. అది నా భార్య అయినా సరే, నా బిడ్డలైనా సరే, దేవుని మాటకు, మా బంధువులైనా, నా ప్రాణ స్నేహితుడైనా సరే, ఆయన మాటకు భయపడి ఆయన మాట ప్రకారం నడిస్తే నువ్వు దేవుని చేత అంగీకరించబడిన దానివి, దేవుని చేత అంగీకరింపబడిన వాడవు. లేదంటే దేవుని ఉగ్రత, దేవుని యొక్క ప్రేమ నీ మీదకి రాదు. ఎట్లా ప్రేమిస్తాడు? పాపాన్ని ప్రేమిస్తాడు. ఆయన ఖడ్గముతో నరుకుతాడు. పాపం అంటే ఆయనకి 100 కిలోమీటర్ దూరంలో ఉండాలి. పాపం ఎక్కడ ఉండాలి? ఆయనకి
சுத்த கண்ணன் தமிழில் ஒரு வசனம், பாவத்தை பார்க்க கூடாத சுத்த కన్నన్, పాపమును దృష్టి పెట్టని పవిత్ర నేత్రాలు గలవాడు ఆయన. 7 నేత్రాలు గలవాడంట. జకర్యాలో రాయబడింది. ఎన్ని నేత్రాలు ఉంది ఆయనకి? 7 నేత్రాలు. నువ్వు దేవుణ్ణి ఎంతవరకు మోసం చేయాలనుకుంటావో అంతవరకు ప్రమాదమే. నువ్వు నీ ప్రమాద స్థితిలో ఉన్నావు, ప్రమాద స్థాయిలో ఉన్నావు. ఏ క్షణమైనా నాశనం రావచ్చు అకస్మాత్తుగా. ఏ సమయమైనా వాడు నీ మీద దాడి చేయవచ్చు. శ్రమ 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 జీవితం అంతా. అందుకే యెషయా అంటున్నాడు, తల మొదలుకొని అరికాల వరకు కొంచెమైనను స్వస్థత లేదయ్యా. తల మొదలుకొని అరికాల వరకు ఎంత మాత్రం నీకు స్వస్థత లేదయ్యా బాబు. లేదమ్మా తల్లి, నీకు స్వస్థత లేదు. అరికాలు మంట, కుడికాలు గంట, ఎడంకాలు సొంట, తల మీద ఒక తంట, అన్నీ నీ వెంట. కారణం ఏంటంట? అవిధేయత. దేవుని వాక్యానికి దేవుడు అదే ఉదయకాలం చెప్తున్నా, నా వాక్యం ద్వారా నేను సంఘాన్ని కట్టాను. నా వాక్యానికి లోబడిన వారి జీవితాలు కట్టబడదు. దేవుని వాక్యానికి 2 అంచులు గల ఖడ్గం, భయంకరమైనది. 2 అంచుల గల ఖడ్గం అది వాక్యము. వాక్యం ఎలాంటిది? 2 అంచుల ఖడ్గం. ఏ పక్కైనా అది నరుగుతుంది. బోధించే నన్ను నరుకుతుంది, బోధ వింటున్న నిన్ను తునాతునకలు. అట్లాగని కొంతమంది ఏడుస్తూ ఉంటారు, విలపిస్తూ ఉంటారు. కారణం ఏంటి? కోస్తా ఉంది ఖడ్గం. ఏం చేస్తుంది ఖడ్గము? కోసేటప్పుడు నొప్పి, బాధ, ఏడుపు రావాలా, కన్నీళ్లు కలగాల. ఏడ్చి 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 కన్నీళ్లు కార్చి 40 రోజులు ఉపవాసం ఉండి శుద్ధి చేసుకొని మళ్ళీ వచ్చి కూర్చోవాలి. శుద్ధీకరణ పోగొట్టుకోకూడదు. పరిశుద్ధత కలిగి దేవుని వాక్యం 2 అంచుల ఖడ్గం అది. దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గం అది. కాబట్టి మన జీవితంలో దేవుడు అంటున్నాడు, యథార్థముగాను ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలా? తండ్రిని ఆరాధించాలని తండ్రి కోరుచున్నాడు. ఆ మాట చదవ మరొకసారి. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. హల్లెలూయా. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవునుడి ఆలయ మందిరం ఇది. మన ఇంట్లో ఎట్లనా ఉండవచ్చు. ఇక్కడ చేతులు కాలు ముడుచుకొని ఆరాధన మందిరంలో అడుగు పెట్టగానే ఒక దైవ భయము కలిగి, ఆత్మానుసారమైన మనస్సు కలిగి, ఆత్మీయ దేవుని దర్శించే భయము కలిగి మనము ఆయన మందిరములో ఉంటే, ఇక్కడి నుంచి మనం వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ మనతో వస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆయన కనికరము, ఆయన దయ, ఆయన కాపుదల మనకు దేవుడిస్తాడు. హల్లెలూయా. మన ఇక్కడి నుంచి మందిరానికి వచ్చి ఏ మార్పు లేకుండా నువ్వు వచ్చినట్లుగానే పోతే, ఎన్ని దెయ్యాలైతే నీతో పోరాడుతుందో అవి మళ్ళా సంకలు ఎగరేసుకొని నీ మీద భుజాల మీద చేసుకొని నిన్ను మళ్ళా అట్లనే తీసుకుపోతారు. మందిరానికి వచ్చి కూడా ఆ మనస్సు మారకుండా, ఆ దేశాన్ని మార్చుకోకుండా, ఆ కుళ్ళు కక్షను మార్చుకోకుండా వచ్చిన రీతిగా నేను పోయినావంటే నీ వెనకాల పోరాడుచున్న శక్తులు ఒక్కొక్క శరీరాశలకు కన్ను తెరిచి చెప్పాలి. నేను చెప్పేది ఇక్కడ చూడమాయడా, కన్ను తెరవాలా. ప్రార్థనలు మాత్రం కన్నులు మోయాలా. హల్లెలూయా.
మనం ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఒక మార్పు కలిగి, ఒక తీర్మానం కలిగి, ఒక ఆశీర్వాదం కలిగి మనం వెళ్ళాలి. హల్లెలూయా. నీకు ఆశీర్వాదం వచ్చిందా లేదని ఎట్లా తెలుసుకుంటారు? ఎంతమంది ఎవరు చెప్తారు? నేను ఆశీర్వదించబడ్డాను ఇప్పుడు అని ఎట్లాగా నీవు చెప్పగలుగుతావు? చెప్పాలి. ఎవరు చెప్తారు? நான் இன்றைக்கு ஆசீர்வதிக்கப்பட்டேன் என்று எப்படி உன்னால் சொல்ல முடியும்? சொல்லுங்க பார்க்கலாம். பாஸ்டர் கூப்பிட்டு உங்களை ஒரு 10,000 ரூபா கட்டு, ஒவ்வொருத்தருக்கும் ஒவ்வொரு கட்டு கையில் கொடுத்த பிறகு ஒவ்வொருத்தரும் ஜெபம் பண்ணி 10,000 ரூபா கட்டு உங்கள் கையில் கொடுக்குறேன்னு நினச்சிக்க போகும்போது அப்போ என்ன சொல்லுவீங்க? కర్తర్ என்னை ఆశీర్వదిస్తారు. ఒక్కొక్క విశ్వాసిని నిలబెట్టి ప్రార్థన చేసి 10,000 రూపాయల కట్ట ఒక్కొక్కటి మీ చేతికి అర్షసాయి ఇస్తున్నాడు ఒక్కొక్క స్థలంలో పోయి. అట్లాగా ఒక్కొక్క కట్ట చేతులు ఇచ్చినప్పుడు అబ్బా దేవుడు నన్ను ఈరోజు భలే ఆశీర్వదించాడయ్యా, ఈ దెబ్బతో క్రిస్మస్ యొక్క ఖర్చులన్నీ ఒకే అయిపోతుంది, ఆశీర్వదించాడంటావా? అది ఆశీర్వాదమా? అదే ఆశీర్వాదం. దేవుని వాక్యం అంటున్నది. ఏది ఆశీర్వాదం? ఇప్పుడైనా చెప్పరా? సగం చెప్పేసా కాబట్టి నేను 90% చెప్పేసా. ఇది ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడైనా ఆశీర్వాదం అంటే ఏంది చెప్పండి. ఏమ్మా ఏమే చెప్పేశాను పూర్తిగా. మళ్ళీ దాన్ని 1% చెప్పాలి అంతే, ఇంకేముండదు. సమృద్ధిగా దీవించితే అది ఆశీర్వాదం. ఇంత గుడ్డితనంగా ఉన్నారంటే నేను ఇంకేం చెప్పగలను? అదే కాదయ్యా, ఒక ఆశీర్వాదం అంటే ఇంత తెలియట్లేదే. నేను వివరంగా చెప్పాను. 10,000 కట్ట ఈ చేతులు ఇచ్చినప్పుడే ఆశీర్వాదమా అని కూడా అడిగేసిన. మరి ఇంకా మీకు అర్థం చేయలేదంటే ఇప్పుడు వాక్యం చదువుకునేది అదే. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే యథార్థంగాను ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలని తండ్రి కోరుచున్నాడు అంటున్నాడు. అంటే ఎప్పుడైతే నువ్వు మందిరం లోపలికి వచ్చి నీ పాపములన్నీ ఒప్పుకొని పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ హృదయములో నీ జీవితములో దాచిపెట్టిన రహస్య పాపములను ఒప్పుకొని వాయు వరస లేకుండా శరీర ఆశలతో నీ అక్కాజెల్లులతో మరి నీ యొక్క మరి నీకు తోబుట్టులతో ఇంకా ఎంతమందితో మరి ఏ రీతిగా నువ్వు నడుచుకుంటున్నావు. మందిరంలో వచ్చే ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు, ఇక్కడ అక్కా చెల్లెలు అన్నదమ్ముళ్ళే మందిరంలో, దానికి వ్యతిరేకమైన చూపులు కానీ మాటలు కానీ ఇక్కడ ఉంటే ఆయన ఖడ్గమునకు మనం జవాబు చెప్పాలి. దేనికి జవాబు చెప్పాలా? ఆయన ఖడ్గము అంటే వాక్యము తీర్పు తీరుస్తుంది. తప్పించుకునే నరుడే లేదు. హల్లెలూయా. అది ఏ శ్రమ రూపములైనా నీ జీవితాన్ని దర్శిస్తుంది. ఆ ఖడ్గం ఏం చేస్తుంది? ఏదో ఒక రూపములో అది నిన్ను దర్శిస్తుంది. అది గొడవలు కావచ్చు, కక్ష కావచ్చు, దెబ్బలు కావచ్చు, గాయాలు కావచ్చు, అది వ్యాధి కావచ్చు, ఏదో ఒక రూపములో దేవుని ఖడ్గము మనలను దర్శిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన దృష్టిలో నువ్వు చీకట్లో ఉన్న ఆయన కన్నులు చూస్తున్నది, నువ్వు ఒంటరిగా ఉన్న ఆయన కన్నులు చూస్తున్నది. నువ్వు ప్రయాణం చేసినా, వ్యాపారం చేసినా, నువ్వు పని చేసినా, బండి నడిపించిన ఎక్కడైనా అంతరంతర్యములు అన్నిటినీ కూడా పరిశోధించి పరీక్షించే దేవుడు. ఆయన దృష్టికి నువ్వు ఏమీ మరుగు చేయలేవు. ఉన్నది ఉన్నట్టుగా ఫోటో తీసి పోస్టులు అంటిస్తాడు దేవుడు. అక్కడక్కడ వాల్ పోస్టులు కంటికి కనబడదు, ఆయన అంటించే వాల్ పోస్టులు. మళ్ళా ఆమెంట అట్లా అంట
ఆడొక వాల్ పోస్ట్ వెలుగుతుంది, ఆయనంట ఇట్లా అంట అక్కడ ఒక వాల్ పోస్ట్ కనబడుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎక్కడ చీకట్లో చేసిన పాపము అది అక్కడక్కడ వాల్ పోస్ట్లో ఏం చేస్తుంది, మనుషుల నోటిలో పలకరించబడతా ఉంటుంది. దీని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ఎవరా? నీ పాపాన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది ఎవరా చెప్పాలా? యా పరిశుద్ధాత్మ అడ్వర్టైజ్మెంట్. నువ్వు దాచిపెట్టితే దేవుడు ఒప్పుకొన్నాడు. హల్లెలూయా. నీ జీవితం ఒక్కొక్క నీ యొక్క జీవిత ప్రతి భాగాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. అవి కంటికి కనబడదు, కొయ్యరు వాళ్ళు, అందుకే టక్కని తీసుకొని పాడండి. ఆమేన్. హృదయానికి అంతు చిక్కదు, యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రిని తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రిని తలంపులు లెక్కలేనివి. కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ కొయ్యర వాళ్ళు నమ్మితే అంతే గతి అనమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని కార్యాలను అర్థం చేసుకోవాలి. మనుష్యుడులాగా కాదు, నీ తల్లిదండ్రులాగా కాదు ఏ దేవుడు. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, నీ తల్లిదండ్రులు నిన్ను మరిచినా నేను నిన్ను మరవను. చాలామంది ఏమంటున్నారు, అయ్యో నా తండ్రి ప్రేమ ఎంత గొప్పది, యేసయ్య ప్రేమ. నీ తల్లిదండ్రులు క్షమించిన మరొక వైపు కూడా తిప్పి చూడాలి. పేజీని ఇంకొక వైపు కూడా ఏం చేయాలా? ఈ పక్క పేజీ నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించకపోయినా నిన్ను మరిచిపోయినా నేను మరవను, ఈ పేజీలో ఉంది. తిప్పి చూస్తే తిప్పి ఆ పేజీ ఈ పక్క ఏముందో తెలుసా? నీ తల్లిదండ్రులు చూసి చూడకపోయినా నేను చూస్తున్నా, నీ తల్లిదండ్రులను క్షమించినా నేను క్షమించను. ఎందుకంటే నువ్వు తెలిసి పాపం చేసావు గనుక. హల్లెలూయా. ప్రభు యొక్క 2 రూపాలు కరుణాపీఠం మీద ఉన్నాడు, నెక్స్ట్ న్యాయపీఠం మీద ఎక్కబోతున్నాడు. కరుణాపీఠం మీద ఉండేటప్పుడే నీవు మారు మనసు పొంది నీ స్వభావాన్ని మార్చుకొని నీ జీవిత విధానాన్ని నీ ప్రవర్తనను మార్చుకుంటే బతికిపోతావు. ఆయన న్యాయపీఠం మీద ఎక్కేశాడు అనుకోండి, హల్లెలూయా, తిరుగులేదు. ఇక ప్రభు న్యాయపీఠం మీద కూర్చోదానికి ముందుగానే ఏం చేయాలా? మారు మనసు పొంది పశ్చాత్తాపం కలిగి అపరాధమును దాచిపెట్టేవాడు వర్ధిల్లు, దాన్ని ఒప్పుగా విడిచిపెట్టేవాడు చెప్పండి కనికరం పొందును. కాబట్టి ఒప్పుకొని ఏం చేయాలి? మనము విడిచిపెట్టేయాలి, శుభ్రం చేసుకోవాలి నిన్ను. అందుకే సంవత్సరంలో ఆఖరి రోజుల్లో మనము 40 రోజులు దేవుడు ఉపవాసం ఉండమని నాకు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. ఒక శుద్ధీకరణ కలిగి, మరి ఒక న్యాయం కలిగి, పరిశుద్ధత కలిగి, దైవ భయం కలిగి నీ జీవితాన్ని మార్చుకుంటే నీకు ఆశీర్వాదం, నీ భర్తకు ఆశీర్వాదం, నీ భార్యకు ఆశీర్వాదం, నీ ఇంట్లో ఉండే నీ బిడ్డలకు ఆశీర్వాదం. నువ్వు మార్చుకోలేదంటే ఆ అపవాది, ఒక్కొక్క పాపానికి వెనకాల అపవాది శక్తి ఉన్నది. ఆ అపవాది శక్తి
ఆ సాతాను శక్తి నీ బిడ్డల మీద అది దాడి చేస్తుంది. హల్లెలూయా. నీ కంటి ముందుగానే నీ ద్వారానే నీ కుటుంబాన్ని పాడు చేసుకునే ఒక పరిస్థితికి సాతానుని నడిపిస్తాడు. జాగ్రత్త. ఎప్పుడు మారు మనసు పొందితే నీవు తప్పించబడతావు. నీ ఆశీర్వాదం నీ చేతిలో ఉంది. అందుకే దేవుడు చెప్పాడు, జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట పెట్టేసినాను అంటున్నాడు. యువర్ చాయిస్. ఆయన బలవంతంగా నువ్వు జీవాన్ని ప్రేమించు అన్నాడు ఆయన. హల్లెలూయా. నీ ఇష్టం. నీవు ఆయన యొక్క సన్నిధిలో జీవాన్ని ప్రేమించి ఆశీర్వాదం పొందుకునేది నీ ఇష్టం. లేదు, మరణాన్ని ప్రేమించి శాపమును ప్రేమించి మరణం పొందుకోవడం నీ ఇష్టం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నీ ఎదుట ఉంచుతున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ ఎదుట జీవమును మరణమును శాపమును ఆశీర్వాదమును దేవుడు నీ ఎదుటనే ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టి, హల్లెలూయా. హల్లెలూయా. సమస్తము నీ ఎదుటనే దేవుడు పెట్టినాడు ప్రియులారా. హల్లెలూయా. నీ ఎదుట పెట్టి ఉన్నాడు ఆయన. కాబట్టి నీవే న్యాయంగా ప్రవర్తించాలా, అక్రమాన్ని వదిలేయాలా, అన్యాయాన్ని విడిచిపెట్టాలా, అపవిత్రతను మానుకొని పరిశుద్ధత పొందుకోవాలి. తండ్రి ఏం కోరుచున్నాడు? ఇప్పుడు చదువుకుందాం ఆ మాట. 23వ వాక్యము. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చేసింది బాబు అంటున్నాడు. 2000 సంవత్సరాల క్రితమే చెప్పిన మాట ఇది. ఇప్పుడు వచ్చేసింది. తన్ను ఆరాధించేవారు అట్టి వారే కావాలని తండ్రి కోరుతున్నాడు. హల్లెలూయా. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను వసగితివి. సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను వసగితివి. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. యేసునాథుని మేలను తలచి, యేసునాథుని మేలను తలచి స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. హల్లెలూయా. ఏం చేయాలి బాబు? సజీవ యాగముగా నిన్ను దేవునికి అప్పగించుకోవాలి. సంపూర్ణంగా అప్పగించుకుంటే మరి సంపూర్ణ శుద్ధీకరణ పొందడానికి నీకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ఎందుకు ఇచ్చాడు? సిలువలో రక్తం ఎందుకు కాచినాడు? ఇంత పెద్ద బైబిల్ని చేతికి ఎందుకు ఇచ్చాడు? ఈ బైబిల్ మోస్తున్నావు, యేసు రక్తంతో కడగబడ్డావు, యేసు శరీరం రక్తం అని తీసుకుంటున్నావు. అయితే జీవితంలో శుద్ధీకరణ లేదే, చూపుల్లో పరిశుద్ధత కనబడట్లేదే, ఆలోచనలో తలంపుల్లో పరిశుద్ధత కనబడలేదే. నీ ప్రేమలో కుయుక్తి ఉన్నది, తంత్రం ఉన్నది,
స్వార్థం ఉన్నది, కపటం ఉన్నది. హల్లెలూయా. నిర్దోషమైన గొర్రెపిల్ల నీ కొరకు కొట్టబడినది సిలువలో. నిర్దోషం నిష్కలంకమగు గొర్రెపిల్ల వెంటి రక్తము చేత మీరు కొనబడ్డారు. 1 పేతురు 1:19 దేవుడు చెప్తున్నాడు. చదువుకుందాం ఒకసారి. దేవా స్తోత్రం, స్తోత్రం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. ఆయన జగత్పునాది వేయబడక మునుపే నియమించబడెను, కానీ మృతులో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా ఈ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు మీ నిరీక్షణ, మీ విశ్వాసం దేవుని యందు ఉంచబడాలి. నమ్మకం, విశ్వాసని, ప్రేమ దేవుని యందు ఉంచబడాలి. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి అది బాప్తిసం పొందుకున్న ముందు నీ జీవితం, మునుపటి కాలం బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు ప్రభు దేవుడని తెలుసుకున్న తర్వాత భయం వేండు. హల్లెలూయా. యేసు ప్రభు నీ దేవుడని జగత్పునాది వేయబడక మునుపే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. దేనికోసము? తన ఎదుట ఎఫెసీయులు 5:27 రాయబడింది, తన ఎదుట నిష్కలంకమగు పరిశుద్ధమను నిలవబెట్టుకోవడానికి కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. 27లో లేదా వెతుకుతున్నారా? 5:27 ఎఫెసీయులు. చూస్తూనే ఉంటారు. ఇంకా మీ చదువు బ్రదర్, అయ్యా చదువు స్టార్ట్ చేసి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనేను. హల్లెలూయా. వాక్యం ఎందుకొరకు నీ జీవితంలో నువ్వు వినాలి, వాక్యమును ఎందుకొరకు నీవు పఠించాలి, దాన్ని ధ్యానించాలి. నీ జీవితంలో ప్రాముఖ్యంగా ఎన్నో కార్యాలకి సమయాన్ని, స్థానాన్ని, డబ్బుని అన్నిటినీ కూడా లోకానికి, పాపానికి వ్యర్థంగా ఖర్చు పెట్టి నీ జీవితంలో పైకి రాకుండా పోతున్నావు అని గ్రహించలేకపోతున్నావు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈ క్రిస్మస్ టైంలో మీ ఇండ్లలో డబ్బులు కూడబెట్టుకొని భద్రంగా బీరోలు పెట్టుకోబాక, ధారాళంగా తీసుకొచ్చి పేదవాళ్ళకి బట్టలు తీసియండి, మరి 100 మందికి బిర్యానీలు పెట్టండి, మరి మందిరాన్ని బాగా అలంకరించండి, పరిశుద్ధంగా ఖర్చు పెట్టండి. జనవరి 1వ తేదీ లోపల మీ ఇంట్లో డబ్బులు ఉండకూడదు. మీరు అట్లా చేసి చూస్తే కొత్త సంవత్సరంలో డబ్బులు పొంగుతుంది నీ ఇంట్లో. నువ్వు బీరోలు గట్టిగా పెట్టుకొని దాన్ని ముడేసుకొని దాన్ని ముడేసి పిసినితనంగా తెచ్చి ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు, ఒక 10 రూపాయలు ఇక్కడ వేసి హల్లెలూయా చేతికి వేళ్ళు ఫుల్లుగా తగిలించుకొని
మెడలో తగిలించుకొని అన్నీ తెచ్చి అక్కడ ఉండిలేయాలి ఈరోజు. చెప్పండి హల్లెలూయా. అమ్మగారులకి చెవుల్లో ఉండేది అంతా ఉండిలో రావాలి. జనవరి 1వ తేదీ నుండి మీ జీవితాల్లో ఈ మాటలు, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మీ కొత్త సంవత్సరంలో మీకు గొప్ప ఆశీర్వాదం రావాలంటే ఈరోజు ఈ డిసెంబర్ 31 లోపల, అంటే 20వ తేదీ లోపల, క్రిస్మస్ లోపల మరి ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూడండి, ఆకలితో ఉన్నారు. ఒక మాట చదువుకుందామండి బైబిల్లో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నా మాటలు కాదని ఒకసారి నేను ముందుగా చెప్పాను కాబట్టి చదవండి ప్రియులరా. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో చదవండి. ధారాళంగా విత్తువాడు, ఎన్నో వాక్యం చదవండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై. ఏ విషయమై? హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మీరు ఏ కొలతతో మీరు కొలుస్తున్నారో చెప్పండి. ధారాళంగా విత్తువాడు విస్తారంగా. మరొకసారి చదవండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. క్రిస్మస్ కానుకలు ఇంతవరకు ఒక్క వ్యక్తి కానీ వచ్చి ఇలా, కమిటీ వాళ్ళలో ఒక్కరు కానీ ఇంకా ఇలా సమృద్ధిగా విత్తబడితే సంవత్సరములో 2024లో వీక్షిస్తున్న ప్రియులారా, 2024లో సమృద్ధిగా మీరు పంట కోసుకోవాలంటే మీరు వెళ్ళే సంఘాల్లో తీసుకొచ్చి సమృద్ధిగా విత్తండి. హల్లెలూయా. మొన్న ఒకరు చెప్పారు, ఉండి ఇస్తే దాంట్లో వేస్తారు కానీ అవసరాన్ని మళ్ళా తీసి వాళ్ళు ఉపయోగించుకుంటారయ్యా. అది లాస్ట్లో మరి అందరూ ఇచ్చేయాలి. సంవత్సరం అంతా చేర్చి పెట్టుకోండి. బీరోలు పెట్టుకుంటారో, మీ చెంగులో ముడివేసుకుంటారో, లేదు ఎస్బీఐలో వేస్తారో, కెనరాలో వేస్తారో, లేదు ఐఓబిలో వేస్తారో, మొత్తం డ్రా చేయండి. క్రిస్మస్ టైంలో కష్టపెట్టండి దేవుని కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు దేవుని కొరకు ధారాళంగా విత్తుతావో, హల్లెలూయా, అప్పుడు విస్తారంగా నువ్వు వచ్చే సంవత్సరంలో కోసుకుంటావు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు విత్తని ఎడల కష్టం. హల్లెలూయా. సామెతలు 11:17లో ఒక మాట రాయబడింది. పదిహేడు 11వ అధ్యాయం 17వ వాక్యం. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకుని, తన శరీరానికి నువ్వు బాధ తెచ్చుకుంటావు. దయాళులు ఏం చేస్తారంట? తనకే మేలు. దయాళులు తనకే మేలు చేస్తారు. దయగలిగిన హృదయం నీకు ఉండాలా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వాక్యం. మన ఉపవాసములో మనం చెప్పుకునే మాట ఇది. మన ఉపవాస ప్రార్థనలో మనం చెప్పుకునే మాట 58:7. నీ ఆహారము, మీరు క్రిస్మస్ మీ బిర్యానీని ఆకలి కొన్న వారికి పెట్టి, నీ రక్త సంబంధికి ముఖం తిప్పుబాక. నీ రక్త సంబంధి
నీ అక్కాజలు, నీ అన్నదమ్ములు ముఖం తిప్పబాక. వాళ్ళని పిలిచి వాళ్ళకి మంచి బట్టలు పెట్టండి, వాళ్ళకి మంచి బిర్యానీ వండి పెట్టండి. ఇది దేవుడు కోరుకున్న. దయాళులుగా ఉండండి. హల్లెలూయా. దయాళులుగా దయ చూపించండి. ఆకలిగా ఉన్న వారికి ఏం చేయండి? ఆహారం పెట్టండి. సామెతలు 41:1 ఏం చెప్పాడు అంటే, కీర్తన 41:1 బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపత్కాలమందు నిన్ను తప్పించాలా దేవుడు? కరోనా టైంలో నిన్ను తప్పించాడుగా. కాబట్టి ఇప్పుడు బీదలైన వారిని కనికరించండి. ఎంతమంది చెప్తా. ఇప్పుడు మొన్న ఒక లెక్చరర్ సార్ గారు కొన్ని శారీస్ ఇచ్చాడు. ఒక 10 ఉంటుంది అనుకుంటా. మరి ఆయన నాకు సంవత్సరం ఇస్తా అంటాడు. మరి ఎక్కడెక్కడ నాకు ఏమి ఇస్తున్నారో తెచ్చి నేను ఇక్కడ బీదలకు ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. బీదలకు పెట్టండి. యెహోవా నిన్ను ఆపత్కాలములో పక్కింట్లో కరోనా వస్తే నీ ఇంటికి రాదు. ఎందుకంటే నువ్వు బీదలకు పెట్టినావు కాబట్టి. నువ్వు దాన ధర్మం చేసావు కనుక కరుణిస్తాడు దేవుడు. చేతుల్లో తగిలించేది ఒకటి అమ్మేసి, లేకపోతే కుదవబెట్టి పోయి 10 మందికి పెట్టండి. హల్లెలూయా. మీ చెవుల్లో తగిలించుకున్న దాన్ని ఒకటి కుదవబెట్టండి, లేదా అమ్మేయండి దేవుని కోసం. హల్లెలూయా. లేదు ఉండిలో వేసేయండి. హల్లెలూయా. దేవుడు తప్పిస్తాడు. ఎంతమంది కరోనాలో పోయినారు తెలుసా? వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బులు, నగలు అన్నీ మింగేశారా? పోయేటప్పుడు తీసుకొని పోయినారా? మొన్న ఒక ఆయన పక్కన చనిపోతే ఆయన ఎట్లా కనిపెట్టాడో తెలియట్లేదు. కానీ మరి చెవులో ఒకటి పెట్టుకున్నారు. చెవులో తీయండి, ఫస్ట్ తీయండి అంటున్నారు. చెవులో ఉన్నది పీనుగు ఎత్తున్నారు భూస్థాపనకి. ఆడ చెవులో ఉన్నది తీని, ముక్కులో తీసే అంటున్నాడు ఒక ఆయన. వదిలిపెట్టారో ఒక్కటిగానే ఒక పోగైనాను, ఒక మొలతాడు కానీ కోసేసి ఎత్తుకొని నిన్ను గుంటలో పెడతారు. మొలతాడు కానీ ఏం చేస్తారో కోసేసి శుభ్రంగా ఏదో ఆ బట్టనే కప్పినారే చాలు. దానికన్నా ఆ దిగంబరం కనబడి ఆ బట్టనే కప్పుతున్నారు మన వాళ్ళు. అంతే బైబిల్. తల్లి గర్భములో నుండి నేను దిగంబరగా వచ్చాను అంటున్నాడు యోబు గారు. ఏమంటున్నాడు? తల్లి గర్భములో నుండి దిగంబరంగా వచ్చాను. నేను అక్కడికే దిగంబరగానే పోతాను, కానీ ఇక్కడి నుంచి ఈ భూ సంబంధమైన ఏ ఒక 10 పైసలే కానీ తీసుకొని పోను అంటున్నాడు. హల్లెలూయా. నీవు అన్యాయపు సిరి ద్వారా పరలోకములో స్నేహితులను సంపాదించు అన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నీకుంటున్న ఆ డబ్బులను, బంగారును, బౌలమును, సాంబ్రాణిని తూర్పు దేశపు జ్ఞానులు తీసుకొచ్చి తమ పెట్టెలు విప్పి కానుకగా ప్రభు పాద సన్నిధిలో కుమ్మరించారు. హల్లెలూయా. కాబట్టి ఇక ఉదయకాల సమయంలో దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. యథార్థంగా ఆత్మతో సత్యముతో నువ్వు జీవించాలా, మోకరించాలా, కళ్ళు మూసి ప్రభు వైపు నీ జీవితాన్ని అప్పగించాలా. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఉదయకాల సమయంలో సహోదరి సహోదరుడా నీ జీవితాన్ని సజీవ యాగముగా దేవునికి అప్పగించుకో బిడ్డ. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. రాబోచున్న సంవత్సరములో గొప్ప ఆశీర్వాదము నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు సమర్పించి నిన్ను నువ్వు శుద్ధి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మహోన్నతుడు రాబో సంవత్సరములో నీ కుటుంబం ఇలా ఉండదు. నోరు తెరిచి అందరూ కూడా